మంచి వాతావరణం ఈ చుట్టుపక్కల ఏ స్కూల్లో కూడా లేదు. అది మీకు తెలియజేస్తూ గతం సంవత్సరం హెచ్ఎం గారు వచ్చిన తర్వాత ఈ స్కూల్ సిబ్బంది అందరూ కూడా మా లాంటి వాళ్ళకి కలిస్తే సార్ మీరు వస్తే పిల్లలు వస్తారేమో ఒకరిద్దరేమో అంటే మేము ఈ మా పంచాయతీలకి హెచ్ఎం గారిని సిబ్బందిని తీసుకొని వెళ్ళడం జరిగింది. అది కొంచెం ఆఖరిలో జరిగింది. అయితే ఈ సంవత్సరం మేము స్కూల్ హెచ్ఎం గారికి మాటిస్తున్నాను, మేము ఈ జనవరి ఫిబ్రవరి నుంచే మీతో పాటు మీరు ఒక 10 మందిము మేము కలిపి ఊర్లో ఉన్న ఎవరైతే పిల్లలు చదువుతున్నారో మా వాళ్ళు తెలుసు వాళ్ళందరి దగ్గరికి ఇంటికి వెళ్ళి వాళ్ళే గోరుబద్దలోనో పిరింటిపేటలోనో ప్రైవేట్ స్కూల్లో చదివితే మాత్రం మీ దగ్గరికి తేవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి కౌన్సిలింగ్ చేసి మేము ప్రయత్నిస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఆ పేరెంట్స్కి ట్రాన్స్పోర్ట్ ఏదైనా ఇబ్బంది అయితే మాత్రం మేమే సొంత ఖర్చులతో మేము ఒక 10 మంది మా కమిటీ ఉంది. మా పులింద్రాజ్ మా తరఫున మా నాగేంద్ర ఈరోజు రాలేదు, మేము ఆయన తరఫున మేము ఉన్నాం. మేమందరము కలిపి ఆ పేరెంట్స్కి ఎవరైనా ఆర్థికంగా నిజంగా పేరెంట్స్కి ఇబ్బంది ఉంటే మాత్రం ఆ ఆటో ఖర్చులకు కూడా మేమే భరిస్తామని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నాకు చాలా సంతోషం, నేను ఒక 8-9 ఎన్జిఓస్ తరఫున 8-9 ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ అటెండ్ అయ్యారు. ఎక్కడా కూడా విద్యార్థుల తాలూకా తల్లిదండ్రులు అటెండెన్స్ రాలేదు. అంటే ఎవరో వచ్చారు ఏదో స్కూల్ నామకావాస్తూ గడిపారు తప్ప ఇలా మా జగన్నాథపురం స్కూల్ మా కమిటీ మెంబర్స్ అటెండ్ అవ్వడం అనేది చాలా సంతోషం. ముందుగా మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మేషాకి ఇక్కడ నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, చాలా రెస్పాన్సిబిలిటీగా వాళ్ళ సొంత పిల్లల్ని ఎలా అయితే మంచి ప్రయోజకులు చేయాలనే ఉద్దేశంతో పాఠాలు చెప్తున్నారు. ఇక్కడ అదే పరిస్థితి చూసింది మాత్రం నేను ఒక జగన్నాథపురం స్కూల్లో అని గర్వంగా చెప్తున్నాను. ఇక్కడ ఎక్కడైనా జనరల్గా గవర్నమెంట్ స్కూల్ అంటే 9 గంటలకు మేషాలు వచ్చి మళ్ళీ 3 గంటలకో 4 గంటలకో ఎంత వేగం ఇంటికి చేరిపోదామా, హెడ్ క్వార్టర్కి చేరిపోదామా, మా పిల్లలతో స్పెండ్ చేద్దామని మేషాలని నేను ఎక్కడ చూశాను. కానీ మన వాళ్ళు 3 గంటలు అయిపోయిన తర్వాత కూడా వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు పెట్టి వాళ్ళ కోసం ఆలోచించినటువంటి టీచర్లు ఉండడం మనకి గర్వకారణం అని మన జగన్నాథపురం హై స్కూల్ తరఫున మా తరఫున మీకు ధన్యవాదాలు హెచ్ఎం గారికి, స్కూల్ యాజమాన్యానికి నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ స్కూల్ అభివృద్ధి పథంలో నడపడానికి ఈ స్కూల్కు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఏ సహాయ సహకారం అయినా కూడా మా ఆర్ఎస్పురం పంచాయతీ తరఫున, జగన్నాథపురం పంచాయతీ తరఫున, ఎస్బీ కొత్తూరు పంచాయతీ తరఫున, మా యూత్ తరఫున కూడా మీకు అన్ని సహకారాలు కూడా అందిస్తామని చెప్పేసి హెచ్ఎం గారికి మా తరఫున తెలియజేస్తూ, నాకు ఈ కమిటీలో ఈ మీటింగ్లో భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి చైర్మన్ గారికి, ప్రజలకి, మా హెచ్ఎం గారికి, హై స్కూల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభకు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గారు మంచి మెసేజ్, తక్కువ సమయంలో మంచి మెసేజ్ ఇచ్చారు. మరి నేను స్కూల్కి రాగానే నాకు తెలిసిన వ్యక్తి మా ఎంపీటీసీ గారని, ఆ తర్వాత అందరూ మిత్రులయ్యారు. కానీ మాస్టర్ మీకు ఏదో ఒకటి పేమెంట్ చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం అన్నారు. అలాగే అంటే మా పిల్లలందరికీ ఐడెంటిటీ కార్డులు కావాలంటే మన రాజు గారు, నాగేంద్ర గారు కృషితో, అలాగే మాకు బీరువా ఇబ్బందిగా ఉందంటే అలాగే ఒక బీరువా ఇప్పించారు. అలాగా మాకు ఏది కావాలంటే అది ఎప్పుడు అతను యాక్చువల్గా వర్క్లో బిజీగా ఉంటారు రాజు గారు, అతను ప్రాక్టీస్లో. కానీ పడేసరికి ఒక్క కుదిరిన స్పందిస్తాడు, వెంటనే అట్నే ఆచరణలోకి పెడతారు. మరి అటువంటి మంచి వ్యక్తి మాకు దొరకడం మా ఎంత అదృష్టంగా భావిస్తున్నామండి. మా రాజు గారికి మరియు వాళ్ళ యువజన సంఘ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. మా గ్రామస్తులకి ధన్యవాదాలు. మరి సభ